హాయ్ అండి అందరికీ. క్రిప్టో అనగానే మనకి లాభాలే గుర్తొస్తాయి కదా. కానీ ఆ లాభాల గురించి ఆలోచించే ముందు మన డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. అదే అన్నిటికన్నా ముఖ్యం. ఈ అనాలిసిస్లో ముఖ్యంగా కొత్తగా క్రిప్టోలోకొచ్చేవారిని టార్గెట్ చేసే మోసాల గురించి మాట్లాడుకుందాం. అసలు మన డబ్బుని భద్రంగా ఉంచుకోవడమే మన మొదటి టార్గెట్. పదండి మొదలు పెడదాం. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. క్రిప్టోలో లాభాల కన్నా, డబ్బు సంపాదించడం కన్నా అంతకన్నా ముఖ్యమైందేముంటుంది? ఏమై ఉంటుంది? జవాబు చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దాని పవర్ చాలా ఎక్కువ. ఒక్క సెకండ్ ఆలోచించండి. అవును, అదే స్కామ్ల బారిన పడకుండా ఉండటం. బహుశా చాలా మంది ఇదే అనుకుని ఉంటారు, కానీ దీని ప్రాముఖ్యతని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే లాభాలు తర్వాత సంగతి. ముందు మన పెట్టుబడి మన చేతిలో సేఫ్గా ఉంటేనే కదా మనమీ మార్కెట్లో నిలబడగలం. అందుకే దీనిమీదే ఎప్పుడు మన ఫుల్ ఫోకస్. ఓకే, మరి అసలు విషయంలోకి వెళ్దాం. ఇంతకీ ఈ క్రిప్టో వరల్డ్ స్కామర్లకు ఒక పండగలా ఎందుకుంది? వాళ్లకి ఇంత ఈజీగా ఎందుకు అయిపోయింది? దీని వెనక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అవి గనక మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం కాపాడుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఈ 3 పాయింట్లున్నాయే, ఇవే ఒక డేంజరస్ కాంబినేషన్ అన్నమాట. ఫస్ట్, కొత్తగా మార్కెట్లోకొచ్చేవారికి నాలెడ్జ్ తక్కువగా ఉండటం. 2, బ్లాక్ చైన్లో ఒక్కసారి ట్రాన్సాక్షన్ జరిగిందంటే అంతే, దాన్ని రివర్స్ చెయ్యలేం. 3, ఇది చాలా ముఖ్యం, అత్యాశ, భయం. అంటే త్వరగా కోటీశ్వరులైపోవాలన్న ఆశ, లేదా మన డబ్బు ఎక్కడ పోతుందో అన్న భయం. ఈ 3 కలిశాయంటే చాలు, స్కామర్లకదొక జాక్పాట్ కొట్టినట్టే. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇప్పుడు మనం ఒక 7 రకాల కామన్ స్కామ్ల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా డేంజరస్. వీటిని ఒక విలన్స్ గ్యాలరీ అనుకోండి. ఈ విలన్స్ని ఎలా గుర్తుపట్టాలో మనం నేర్చుకుంటే చాలా వరకు మన డబ్బుని మనం కాపాడుకున్నట్టే. సరే, మరా గ్యాలరీలో మొదటి విలన్ ఎవరో చూద్దామా? ఫ్రీ టోకెన్స్, ఫ్రీ మనీ, ఇప్పుడే క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మెసేజ్లు టెలిగ్రామ్, ట్విట్టర్లో చూసే ఉంటారు కదా. ఆశపడి ఆ లింక్ మీద క్లిక్ చేశామో అది మనల్ని ఒక ఫేక్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ మన వాలెట్ కనెక్ట్ చేయమంటుంది. ఆ పని చేసిన నెక్స్ట్ సెకండ్ మన వాలెట్లోని డబ్బు మొత్తం గాల్లో కలిసిపోతుంది. దీనికి ఒకటే రూల్, ఒక స్ట్రిక్ట్ రూల్. మనకు తెలియని, వెరిఫైడ్ చేయని ఏ ఎయిర్డ్రాప్ను ఎప్పటికీ క్లెయిమ్ చేయకూడదు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఫ్రీ అనేది ఒక ఎర అంతే. మీ అకౌంట్ డేంజర్లో ఉంది, వెంటనే వెరిఫై చేయండి. ఇలాంటి అర్జెంట్ మెసేజెస్తో ఈమెయిల్స్ వస్తుంటాయి. చూడ్డానికి అచ్చం ఒరిజినల్ వెబ్సైట్లాగే ఉంటాయి, కానీ అవి పక్కా ఫేక్. మీరు పొరపాటున మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారంటే మీ అకౌంట్ ఇక వాళ్ల చేతిలో ఉన్నట్టే. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఏ ఎక్స్చేంజ్ లేదా వ్యాలెట్ సైట్కి వెళ్లాలన్నా గూగుల్లో సర్చ్ చెయ్యకుండా మీరు ముందే సేవ్ చేసి పెట్టుకున్న బుక్మార్క్ లింక్ నుంచే వెళ్ళండి. ఇది చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ చాలా పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. ఇది చాలా కామన్ స్కామ్. టెలిగ్రామ్లో 100% ప్రాఫిట్ గ్యారంటీ, ఇన్సైడర్ టిప్స్ ఇస్తాం అని చెప్పే గ్రూపులు వేలల్లో ఉంటాయి. ఒక్క నిమిషం లాజికల్గా ఆలోచిద్దాం. నిజంగానే అన్ని లాభాలు తెచ్చిపెట్టే సీక్రెట్ వాళ్ల దగ్గర ఉంటే దాని బయటకి అమ్ముకుంటారా? వాళ్లే సైలెంట్గా కోట్లు సంపాదించుకోరా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, క్రిప్టో మార్కెట్లో గ్యారంటీ అనే పదమే ఒక స్కామ్. ఎవరైనా గ్యారంటీ ప్రాఫిట్ అంటే అది 100% స్కామ్. దానికి దూరంగా ఉండటమే మంచిది. స్కామర్లు చాలా స్మార్ట్. వాళ్ళేం చేస్తారంటే, ఫేమస్ క్రిప్టో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ల పేరు, వాళ్ల ఫోటోతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్లే మనకి పర్సనల్గా మెసేజ్ చేసి ఒక సూపర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది అని నమ్మిస్తారు. ఒక్కటే విషయం బలంగా గుర్తుంచుకోండి, ఏ నిజమైన జెన్యూన్ ఎక్స్పర్ట్ కూడా మనల్ని అప్రోచ్ అయ్యి మనం అడగకుండా డైరెక్ట్ మెసేజ్లల్లో ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వరు. ఎవరైనా అలా చేస్తే ఆలోచించకుండా వెంటనే బ్లాక్ చేసేయండి. ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. దానికి విపరీతమైన మార్కెటింగ్ హైప్ క్రియేట్ చేస్తారు. నమ్మలేనంత లాభాలు వస్తాయని చెప్తారు. చాలామంది ఆశతో అందులో డబ్బులు పెడతారు. కట్ చేస్తే ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రాజెక్ట్ వాళ్లు అందులో ఉన్న డబ్బులన్నీ తీసుకుని మాయమైపోతారు. దీన్నే రగ్ పుల్ అంటారు. అంటే మన కాళ్ల కింద ఉన్న తివాచీని లాగేసినట్టు. టోకెన్ వాల్యూ జీరోకి పడిపోతుంది. అందుకే కొత్త ప్రాజెక్టులలో డబ్బులు పెట్టేటప్పుడు ఫోమోకి, అంటే అవకాశం మిస్ అవుతున్నానేమో అనే భయానికి లొంగిపోవద్దు. ఒకవేళ పెట్టాలనుకున్నా పోయినా పర్లేదు అనుకున్నంత చిన్న అమౌంట్ మాత్రమే పెట్టాలి.
ఇది చాలా డేంజరస్ స్కామ్, ఎందుకంటే ఇది మన ఎమోషన్స్తో ఆడుకుంటుంది. ఆన్లైన్లో ఎవరో తెలియని వ్యక్తి పరిచయమవుతారు. చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతారు. మన నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంటారు. ఆ తర్వాత మెల్లగా క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ల టాపిక్ తీస్తారు. వాళ్లకు తెలిసిన ఒక గొప్ప అవకాశం ఉందని చెప్పి మన దగ్గర డబ్బులడుగుతారు. సింపుల్ రూల్: ఆన్లైన్లో పరిచయమైన అపరిచితులు డబ్బు లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారంటే అది ఖచ్చితంగా ఒక రెడ్ ఫ్లాగ్. జాగ్రత్తపడండి. మనం యాప్ స్టోర్లను నమ్మేస్తాం, కానీ స్కామర్లు అక్కడ కూడా ఫేక్ వాలెట్ యాప్స్ పెడుతున్నారు. అవి చూడ్డానికి అచ్చం ఒరిజినల్ యాప్స్ లాగే ఉంటాయి. మనం వాటిని డౌన్లోడ్ చేసి మన సీడ్ ఫ్రేజ్, అంటే మన వాలెట్కి మాస్టర్ కీ లాంటిది, దాన్ని ఎంటర్ చేశామంటే మన డబ్బు మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయినట్టే. దీనికి సేఫెస్ట్ వే ఒక్కటి: ఎప్పుడు కూడా వాలెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడే ఇచ్చిన లింక్ నుండే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంతే, వేరే దారిలేదు. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రమాదాల గురించి, విలన్స్ గురించి చూసాం. ఇప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. ఈ రూల్స్ మనకి ఒక సేఫ్టీ షీల్డ్ లాంటివి. వీటిని ఫాలో అయితే మనం చాలా వరకు సేఫ్గా ఉండొచ్చు. ఈ 4 రూల్స్ని మీ మైండ్లో బలంగా ప్రింట్ చేసుకోండి. నంబర్ 1, మీ సీడ్ ఫ్రేజ్, అంటే ఆ 12 లేదా 24 పదాలు. అది మీ డిజిటల్ తిజోరికి తాళం. దాన్ని ఎవరితోనూ, ఎప్పటికీ, ఏ సిచ్యువేషన్లోనూ షేర్ చేయకూడదు. నంబర్ 2, మనకు వచ్చే అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయాలన్న టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోవాలి. జస్ట్ ఇగ్నోర్ ఇట్. నంబర్ 3, ఒక్క రోజులో డబుల్ లేదా 100% రిటర్న్స్. ఇలాంటివి వినడానికి బాగుంటాయి, కానీ నిజం కావు. ఇఫ్ ఇట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈజ్ అ స్కామ్. నంబర్ 4, ఎమోషన్స్తో డెసిజన్స్ తీసుకోవద్దు. భయంతో అమ్మేయడం, అత్యాశతో కొనేయడం వద్దు. ఎప్పుడూ కూల్గా ఆలోచించి డెసిజన్ తీసుకోండి. ఈ 4 మనకు కవచంలాంటివి, మర్చిపోవద్దు. సరే, రూల్స్ ఫాలో అవడం ఒక ఎత్తు అయితే, మన ఆలోచన విధానంలోనే ఒక మార్పు రావాలి. అదే అన్నిటికన్నా ముఖ్యం. క్రిప్టోని మనం చూసే యాంగిలే మన సేఫ్టీని, మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చాలా పవర్ఫుల్. చాలామంది చేసే తప్పేంటంటే, క్రిప్టోని ఒక లాటరీ టికెట్లా, గెట్ రిచ్ క్విక్ స్కీమ్ లాగా చూస్తారు. ఇది చాలా డేంజరస్ మైండ్ సెట్. మరి సరైన అప్రోచ్ ఏంటి? క్రిప్టోని ఒక కొత్త టెక్నాలజీగా, ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్టుగా చూడటం. ఫాస్ట్ మనీ అనే మైండ్ సెట్ నుంచి సేఫ్ లెర్నింగ్ అనే మైండ్ సెట్కి మారాలి. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జే మన అసలైన ఆస్తి. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ వీటన్నిటి సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలి. ఈ ఒక్క లైన్ మీ మొత్తం క్రిప్టో జర్నీలో మీకొక గైడింగ్ లైట్లాగా ఉండాలి. అవును, మళ్ళీ చెప్తున్నా, ముందు మూలధనాన్ని రక్షించండి, తర్వాతే లాభం. అంటే ఫస్ట్ మన క్యాపిటల్, మన అసలు డబ్బుని కాపాడుకోవాలి. ప్రాఫిట్స్ గురించి ఆ తర్వాత ఆలోచించవచ్చు. లాభాలు వస్తాయి, పోతాయి. కానీ అసలు పోతే మనం గేమ్లోంచే బయటికి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఇదే సేఫ్ క్రిప్టో ఇన్వెస్టింగ్కి గోల్డెన్ రూల్. దీని ఒక మంత్రంలా గుర్తుపెట్టుకోండి. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇన్ని స్కామ్లు, ఇన్ని రిస్కులున్న ఈ ఫీల్డ్ ఒక గ్యాంబ్లింగా, అంటే జూదమా, లేకొక ఇన్వెస్ట్మెంటా? నిజం చెప్పాలంటే దీనికి జవాబు క్రిప్టోలో లేదు. మనం దాన్ని చూసే విధానంలో ఉంది. నాలెడ్జ్తో, జాగ్రత్తతో అడుగుపెడితే ఇదొక ఇన్వెస్ట్మెంట్. అదే అజ్ఞానంతో, అత్యాశతో అడుగుపెడితే ఇది జూదం కన్నా ప్రమాదకరం. చాయిస్ మనదే. సేఫ్గా ఉండండి.